ఒక మిడ్ వీక్లో ఎలిమినేషన్ జరగబోతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి మనం 50 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. సో ఫాస్ట్ గా 50 లైక్స్ కొట్టేయండి, పెద్ద మనసు చేసుకోండి. 5th వీక్ ఎలిమినేషన్స్ లో సో ఎవరికి ఎంత ఓట్ షేర్ ఉంది, ప్రజెంట్ ఎంత హోల్డ్ లో ఉన్నారు, సో మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేదెవరు, వీక్ ఆంతరం ఎలిమినేట్ అయ్యేదెవరు, లేకపోతే వీక్ ఆంతరం ఎలిమినేషన్ ఉందా లేదా. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళని సో కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోయినట్టేనా, లేకపోతే వీళ్ళకి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా, లేకపోతే వీళ్ళు మళ్ళీ రీఎంట్రీగా కన్సిడర్ చేస్తారా, ఇలాంటివన్నీ కూడా మనం టక్కున మాట్లాడేసుకుందాం. సో 5th వీక్ ఓట్ షేరింగ్ లో అనూహ్యంగా సెకండ్ ప్లేస్ లో నిఖిల్ ఉన్నాడు. సో నేను నిఖిల్ ప్రీవియస్ గా నామినేట్ అయినప్పటికీ ఇప్పటికి చూస్తే మేజర్ చేంజెస్ ఉన్నాయి నిఖిల్ ఓటింగ్ లో. సో ఫ్యాన్స్ అనేది నిఖిల్ ని ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కు పడేశారు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా నిఖిల్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నారు. నిఖిల్ ఫ్యాన్స్ అనేది ఓట్లు బుద్ధావతలేస్తున్నారు. కానీ ఈసారి సో నిఖిల్ ని తనదాన్ని ఇంకొకళ్ళు ఫస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేశారనమాట. అండ్ అదే విధంగా ఎప్పుడు కూడా సో సెకండ్ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ నామినేషన్ లో ఉండే విష్ణుప్రియ ఈసారి సో తన పొజిషన్ 2 స్థానాలు కైవసం చేసుకోకుండా సో తనైతే ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఎక్కడికో కాదు భయ, తను 4వ ప్లేస్కి వెళ్ళిపోయింది అనమాట. సో 4వ ప్లేస్ లో విష్ణుప్రియ ఓట్ షేర్ అయితే ఉంది. సో మొదటి 3 స్థానాల్లో ఎవరున్నారు, సో అసలు ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే సో ఫస్ట్ ప్లేస్ లో నబేల్ ఉన్నాడు భయ. సో యాజ్ యూజువల్ లాస్ట్ వీక్ నబేలో ఉన్నాడు, ఈ వీక్ నబేలో ఉన్నాడు. అయితే ఇక్కడ మై మేజర్ క్వశ్చన్ ఈజ్ సో నిఖిల్ పోటీలోకి వచ్చిన తర్వాత సో నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నా కానీ నబేల్ ఫస్ట్ ప్లేస్ లో ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, సో ఓట్ షేరు పీపుల్ ఎవరిని లైక్ చేస్తున్నారు. సో నిఖిల్ స్థానం ఫస్ట్ నుండి కిందకు పడిపోయిందంటే కారణాలు ఏంటి, సో తన మీద ప్రజల కన్నా అభిప్రాయం, ఆడియన్స్ అభిప్రాయం చేంజ్ అవడానికి గల రీజన్స్ ఏంటి. నా నోటితో నన్ను చెప్పమన్నా నేను చెప్తాను, లేదు అని అంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో కింద క్లుప్తంగా రాయండి. సో మనకు ఆ టైం ఉంది. సో మీరైతే కామెంట్ చేయండి, మీతో పాటు మన ఆడియన్స్ కూడా దానికి రిప్లైలు ఇస్తూ ఉంటారు. అయితే విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్ లో లాస్ట్ వీక్ అయితే తను నబేల్ హైలైట్ అయ్యాడు. హైలైట్ కాకముందు ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకున్న తను, లేదంటే సెకండ్ ప్లేస్ లో ఉండే తను ఇప్పుడు అనూహ్యంగా 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. రీజన్ టంగ్ అనమాట. మన నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది. సో మన నోరు మాట భద్రం అంటారు చూడండి, మాట భద్రం అంటారు చూడండి. సో అది చాలా ముఖ్యం అనమాట. పీపుల్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో తన క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో తను మాట్లాడే మాటలకి పీపుల్ కూడా తను ఇష్టపడట్లేదు. సో ఈ విషయాన్ని తను తెలుసుకోగలిగిద్దా అంటే అక్కడ ఉన్నంతసేపు తెలుసుకోగలేదు. కాబట్టి సో ఇంకా తను మాట్లాడే మాటలను బట్టి పీపుల్ అనేది ఓటింగ్ ఉండిద్ది. సో ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉండాల్సిన తను ఇప్పుడు 4th ప్లేస్కి వచ్చింది. మేబీ సో వర్స్ట్ బిహేవియర్ గానే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో తను మాట్లాడిన మాటలు అనమాట. ఏమంది, సో నిఖిల్ అయితే చేతి గాజులు బొట్టు చీర కట్టుకోమంది. అండ్ అదేవిధంగా పప్పు శుద్ధ అంది, పుణ్యస్త్రీ అంది. సో తనని ట్రిగర్ చేసింది కాబట్టి ఆ మాట అన్నది ఓకే. కానీ ఇలాంటి మాటలు అనేవి పీపుల్ కి నచ్చలేదు. సో 4th ప్లేస్. అండ్ ఫస్ట్ ప్లేస్ నబేల్. సోనియా దెబ్బకి సో మా నోడు ఫ్రేమ్ అలా ఇరిగింది అనమాట. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అండ్ స్టిల్ బెస్ట్ పెర్ఫార్మర్ గా ఉన్నాడు లాస్ట్ 2 వీక్స్ కంపేర్ చేసి. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో 100% టాస్క్లు పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ ప్రతి ఒక్కరితో కూడా బాగున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. ప్రేరణ చెప్పినట్టు హీఈస్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సోనియా అయితే నువ్వు ఇన్హ్యూమన్ అనేసి అందో, దానికి రిజల్ట్ గా యు ఆర్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ప్రేరణ సర్టిఫై చేసింది అనమాట. అదే విధంగా పీపుల్ కూడా సర్టిఫై చేస్తున్నారు. అయితే మనోడికి 27% ఓట్ షేర్ ఉందన్నమాట అన్అఫీషియల్ పోలింగ్ లో. సో 27% ఓట్ షేర్ అనేది మనోడికి నబేల్కి ఉంది. అయితే కింద ప్లేస్ లోనే 25% ఓట్ షేర్ తో నిఖిల్ ఉన్నాడు అనమాట. సో నిఖిల్ ఓట్ షేర్ తగ్గడానికి కేవలం తను సోనియా పట్ల చూపెట్టిన అతి ప్రేమ, వినయం, బాధ్యత, రెస్పెక్ట్, లేకపోతే కన్సిడరేషన్ అని కానీ సో ఇలా ప్రతిదీ కూడా ప్రాధాన్యత, సోనియాకి ఇచ్చిన ప్రాధాన్యత వల్లే సో నిఖిల్ ఓట్ షేర్ అనేది తగ్గింది. సో తను చూసుకోలేదు. సో పక్కనున్న వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో తన వల్ల ఈయన గేమ్ పాడైంది అన్నది ఆడియన్స్ అభిప్రాయం. సో ఆడియన్స్ అభిప్రాయం కాకపోయినా నా అభిప్రాయం. సో ఆమెకైతే బుద్ధి లేదు, వీడి బుద్ధి ఏమైందని మీరు అన్నా కానీ సో వాడు ఆ మత్తులో ఉన్నాడు అనుకోవచ్చు, లేకపోతే వాడికి గ్రహణం పెట్టింది అనుకుందాం. సో రిజల్ట్ మాత్రం సెకండ్ ప్లేస్ కి పరిమితం చేసేసారు. సో టాస్క్లు 100% ఆడతాడు. సో అన్ని విషయాలు బాగానే ఉంటాడు. మరి ఆ విషయంలో ఎందుకు లూజ్ అయ్యాడు అన్నది నిఖిల్కి తెలియాలి, నిఖిల్ ఫ్యాన్స్ కి తెలియాలి, లేదంటే చూస్తున్నా మీరే చెప్పాలి. సో మరి విష్ణుప్రియ 4th ప్లేస్ అన్నావు బ్రో, అసలు హూ ఇస్ ద థర్డ్ పర్సన్, సో మూడో పర్సన్ ఎవరు? సో మూడో పర్సన్ ఎవరో కాదు భయ్య. సో మూడో పర్సన్ మన సింపతి స్టార్ సో మణికంఠ. సో నేను అట్ట అన్నా అని చెప్పి కింద కామెంట్ బాక్స్ లో నేనైతే వేసుకోమాకండి. సో మణికంఠ 3వ ప్లేస్ లో ఉన్నాడు అనమాట. విత్ ఎంత ఓట్ పర్సెంట్, 18% ఓట్ షేర్ తో. సో 3rd ప్లేస్ లో ఉన్నాడు. విష్ణుప్రియ 4th ప్లేస్ కి వచ్చేసింది. అయితే అనూహ్యంగా చివరి 2 స్థానాలు కైవసం చేసుకుంది వన్ అండ్ ఓన్లీ సో నైనిక అనమాట. నైనిక లాస్ట్ ప్లేస్ లో ఉంది. నా పైన ఆదిత్య ఓం గారు ఉన్నారు. అయితే ఈ అన్అఫీషియల్ పోలింగ్ లో మరి అనూహ్యంగా ఓట్ షేరు
చివరి 2 స్థానాలు చాలా తేడా ఉంది. సో చివరి స్థానం 5%తో ఉంటే మిగతాది 9%తో ఉందన్నమాట. సో ఆదిత్య ఓం గట్టిగా హోల్డ్ చేశారు. సో ఏదైతే తన వయసుకు తగ్గ మాటలు, తన బిహేవియర్ కూడా ప్రజల్ని మెప్పించాడనమాట. సో ఆ కూల్ నేచర్ అనేది ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగానే ఉంది. అండ్ రాత్రి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి సో రాత్రి ఎపిసోడ్‌లో ఆయన పెర్ఫార్మన్స్‌కి సంబంధించి నేనైతే స్పెషల్ వీడియో చేయబోతున్నాను ఇప్పుడు. సో అది కూడా మీరు చూడండి. సో ఎందుకంటే మీకు ఆదిత్య ఓం పట్ల చిన్న కన్సిడరేషన్ ఉన్నా నా నెక్స్ట్ వీడియోతో మీకు టోటల్‌గా సో తన మీద అయితే ఫుల్ రెస్పెక్ట్ అని వచ్చిద్దనమాట. అండ్ అదే విధంగా నైనిక. సో ఏదైతే యష్మి లాస్ట్ టైము సోనియా నువ్వు నాకు కనబడట్లేదు గేమ్‌లో అనేసి నామినేట్ చేసిందో, సేమ్ పాయింట్ మీద తనని సో నువ్వు బెడ్‌రూమ్‌కే పరిమితం అయ్యావు. నీ పెర్ఫార్మన్స్ తగ్గింది. నువ్వు టాస్క్‌లో లేవు అని చెప్పేసి సో తననైతే నామినేట్ చేశారు. ఆ నామినేషన్ కారణంగా సో ఏదైతే తను మాడిన మాట ఏదైతే సో నువ్వు నాకు కనబడట్లేదు. సో మణికంఠ గాడు నువ్వు నాకు కనబడట్లేదు అన్నాడు. నాకు అప్పుడే అనిపించింది నెక్స్ట్ ఏమోనేమో అని. సో 5% ఓట్ షేర్ అంటే చాలా లీస్ట్. సో ఇంక రాబోయే రోజుల్లో ఏ చేంజెస్ ఉంటాయి అనేది ఓటింగ్ ఎట్ట పెరిగిద్ది అనేది మనం అయితే చూద్దాం. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు దాకా అయితే సో ఇదే పోలింగ్ అనమాట. ఫస్ట్‌గా మన ఛానల్ చూసిన వాళ్ళు మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థాంక్యూ.